friends, once again welcome back to Andhra Bulls Lenten ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో ఫైనల్గా మార్కెట్స్లో ఒక రికవరీ అనేది మనం చూడడం జరిగింది అనమాట. సో నిన్న ప్యానిక్ సెల్లింగ్, సో చాలా ఎక్స్ట్రీమ్ ప్యానిక్ అనేది మనం చూడడం జరిగింది. సో మేజర్ స్టాక్స్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నట్లో నేను మీతో షేర్ చేస్తానండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సెల్లింగ్ జరిగిందనమాట అండి నిన్న మార్కెట్లో. సో అది చాలా ప్యానిక్ అనేది మార్కెట్లో ఉన్నట్టుగా మనకు అనిపించింది. బట్ ఎనీహౌ వార్కి సంబంధించి ఎస్కలేషన్స్ అవి ఇంకా రాలేదు, ఏ విధమైనటువంటి లేవు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మళ్ళీ మార్కెట్స్ హోల్డ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ హోల్డ్ అవ్వడం జరిగింది, పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి మన మార్కెట్స్ కూడా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి. సుమారుగా 178 పాయింట్ల దాకా ప్లస్లో మనం క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా వాళ్ళ శక్తి మేరకు ఒక 3,000 కోట్లు ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడం జరిగింది. డిఐఎస్ 2,650 కోట్ల దాకా బయ్యింగ్ చేయడం అనేది జరిగిందనమాట అండి. రైట్. సో అయితే డిఐఎస్ మార్కెట్ని జస్ట్ దే ఆర్ హోల్డింగ్ అనమాట అండి, మార్కెట్ నిలబడడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను అనమాట అండి. రైట్. సో అయితే ముందు నిఫ్టీ టెక్నికల్స్ చూద్దాం అనమాట అండి. సో నిఫ్టీ టెక్నికల్ చూస్తే కనుక ఒక సిగ్నిఫికెంట్ డౌన్ఫాల్ తర్వాత ఆఫ్టర్ ఒక మేజర్ డౌన్ఫాల్ అని చెప్పాలన్నమాట అండి. కంటిన్యూగా నిఫ్టీ అనేది ఒక డౌన్ఫాల్ మనం విట్నెస్ చేసాం కదా. మీరు చూస్తే కనుక ప్రైస్ రేంజ్ ఆల్మోస్ట్ ఈ స్వింగ్ హై నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రైస్ స్వింగ్ లో దాకా చూస్తే కనుక అరౌండ్ 7% దాకా నిఫ్టీలో ఫాల్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే ఇప్పుడు ఏదైతే ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం చూస్తున్నామో జనరల్గా ఇక్కడ నుంచి కొంచెం రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లెటస్ సి జరుగుద్దో లేదో చూద్దాం అనమాట అండి. ఒక బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అంటాం అనమాట అండి. ఓకే. బుల్లిష్ హరామీ ప్యాటర్న్ రావడం జరిగింది ఒక డౌన్ స్వింగ్ తర్వాత. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో కనీసం గ్యాప్ ఫిల్ అవ్వే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే మార్కెట్ సెంటిమెంట్, గ్లోబల్ క్యూస్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తే ఒక రికవరీ వచ్చి గ్యాప్ ఫిల్ అవ్వే ఛాన్సెస్ మనకి ఉన్నాయన్నమాట అండి. నిఫ్టీ 17,450 లెవెల్స్కి రికవర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 17,130 దగ్గర ఉందన్నమాట అండి. ఒక 200-300 పాయింట్స్ నిఫ్టీ అనేది రికవర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. ఒకవేళ ఎవరైనా లాంగ్ పొజిషన్ తీసుకున్నా ఆ టార్గెట్స్తో మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. బట్ వన్స్ ఒకవేళ రివర్స్ అయితే బ్రీచ్ అయిందంటే కనుక రెడ్ క్యాండిల్ బిలో స్టాప్ లాస్ అనమాట అండి. దాని కింద అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట అండి. రైట్. విల్ సీ ఫ్రెండ్స్, ఏమొద్దో చూద్దాం. అయితే ఈరోజు మాత్రం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఒక మంచి ప్యాటర్న్ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. రైట్. అది ఫామ్ అవ్వడం జరిగింది. లోయర్ బొలింజర్ బ్యాండ్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట అండి నిఫ్టీ. ఆఫ్టర్ నిన్న హ్యూజ్ సెల్ ఆఫ్ తర్వాత కొంచెం ఉపశమనం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనమాట అండి. కొంచెం ఉపశమనం వచ్చినట్టుగా. రైట్. మనకి ఈరోజు హోల్డ్ అవ్వడం జరిగింది నిఫ్టీ. రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. నిఫ్టీ ముందు చూస్తే కనుక స్టిల్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే క్లోజ్ అయిపోయింది. ఈరోజు గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పటికీ కూడా స్టిల్ ఇట్ క్లోజ్డ్ బిలో 200 మూవింగ్ యావరేజ్ అనమాట అండి. రైట్. ఓవరాల్గా స్ట్రెంత్ చూస్తే కనుక లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గానే ఉంది, బట్ వీక్లీ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్గా ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్ RSI దగ్గర 40 దగ్గర సపోర్ట్ చేసుకుంటుంది. రైట్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్నెస్ అనేది ఉందన్నమాట అండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్. బ్యాంక్ నిఫ్టీ నిన్న కూడా ఐ థింక్ నేను షేర్ చేయడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా నిఫ్టీని చాలా వరకు బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళడం లేదనమాట అండి. ఇట్ వాజ్ హోల్డింగ్ నిఫ్టీని. బ్యాంక్ నిఫ్టీ అలా పట్టుకుని చాలా వరకు ఉండడం జరిగిందనమాట అండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఉదాహరణకు మీరు చూస్తే కనుక HDFC బ్యాంకు, ICICI బ్యాంక్ ఇవన్నీ కూడా చూశారు కదా హ్యూజ్ వాల్యూమ్స్ తోటి. ఎస్పెషలీ ఈ రోజు కంటే కూడా నిన్న మీరు వచ్చిన తర్వాత చూస్తే కనుక నిన్న జరిగిన వాల్యూమ్ బేస్డ్ సెల్లింగ్ చూస్తే కనుక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది మార్కెట్ అది చాలా అగ్రెసివ్ అనమాట అండి. హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సెల్లింగ్ అనేది ప్రీవియస్ డేస్లో కూడా ఇది HDFC బ్యాంక్లో మనం అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. అదేవిధంగా కోటక్ ఒకసారి చూద్దాం అనమాట అండి. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా నిన్న అంత ఫాల్ చూశాక ఈరోజు కంటిన్యూ అవుతుందని చెప్పి మనం అనుకోవడం జరిగిందనమాట. చూశారు కదా. నిన్న 2 గంటల నుంచి హ్యూజ్ ఫాల్ అనమాట అండి. ఒక కన్సాలిడేషన్ అవ్వింది. ఆ కన్సాలిడేషన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో కోటక్లో మీరు చూడొచ్చు అనమాట అండి. కన్సాలిడేషన్ బ్రేక్ అయింది. అక్కడి నుంచి హ్యూజ్ ఫాల్ అనేది మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ప్రైస్లో ఇది 15 మినిట్ చార్ట్ అనమాట అండి. నిన్న ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక చాలా పడిపోద్ది మార్కెట్ అన్నట్టుగా ఇవన్నీ కూడా ఇండికేట్ చేయడం జరిగిందనమాట అండి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్లో చాలా వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ సంథింగ్ ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ అన్నట్టుగా యాక్చువల్గా ఇట్ వాజ్ ఇండికేటింగ్ అనమాట అండి. మీరు చూడొచ్చు హ్యూజ్ ఫాల్ అనేది అనమాట అండి. మోస్ట్ ఆఫ్ ద హెవీ వెయిట్ బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే హెవీ వెయిట్
స్టాక్స్ ఉన్నాయి అవన్నీ కూడా హ్యూజ్ వాల్యూమ్స్ తోటి నిన్న ఎండ్ ఆఫ్ ద డే సెల్లింగ్ జరిగింది. ఈరోజు కూడా కొన్ని స్టాక్స్లో ఫాలో అప్ వచ్చింది, బట్ కొన్ని స్టాక్స్ దే కెప్ట్ ఆన్ హెల్డ్, దే ఆర్ హోల్డింగ్ అనమాట అండి. సో ఫైనల్గా సో అయితే ఈరోజు మీరు చూస్తే కనుక సో మరి నిఫ్టీ బాగానే హోల్డ్ అయింది కదా, బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది బట్ నిఫ్టీ హోల్డ్ అయింది. సో దానికి రీజన్ ఏంటంటే సో ఆల్రెడీ నిన్న నేను షేర్ చేయడం జరిగింది, మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్నాయి కదా, అంటే ఎల్ఐసి ఐపీఓ ఉంది కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ మెయింటైన్ చేయాలి కాబట్టి సో హెవీ వెయిటింగ్ ఆప్షనే ఉందండి, టీసీఎస్, ఇన్ఫోసిస్, రైట్, రిలయన్స్, ఇవే తప్ప వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మేబీ దే ఆర్ బయ్యింగ్. సో నిన్న మీకు షేర్ చేయడం జరిగింది నేను, ఒకవేళ ఇది ప్రైస్ మీరు చూస్తే కనుక ప్రీవియస్ హై పీక్ ఏదైతుందో అక్కడి నుంచి బౌన్స్ అవుతుంది కదా, సో ఈజీగా టార్గెట్ 2700 దాటితే ఈవెన్ 3000 దాకా కూడా రిలయన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వాల్యూమ్స్ తోటి పెరుగుతుంది బ్రేక్అవుట్. అయితే మల్టీ రెసిస్టెన్స్ మీరు చూడొచ్చు అనమాట, అంటే ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ అని చెప్పాలి. సో లాస్ట్ ఇయర్ మీరు చూస్తే కనుక అక్టోబర్లో ఏదైతే హై ఉందో ఈరోజు యాక్చువల్గా ఎగ్జాక్ట్ ఇంచుమించు అక్కడ టచ్ అవ్వి ప్రైస్ మళ్ళీ కొంచెం కిందకి రావడం జరిగిందనమాట అండి. లెట్ అస్ సే ఇఫ్ ఇట్ మేనేజెస్ టు క్లోజ్ అబౌవ్, రైట్, ప్రీవియస్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో నేను యాక్చువల్గా టార్గెట్ ఎప్పుడైతే ప్యాటర్న్ ఫామ్ అయిందో లాంగ్ బ్యాక్ లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ నేను షేర్ చేయడం జరిగింది. సో ప్రైస్ కెన్ గో అప్ టు హియర్. సో యాక్చువల్గా కొంచెం ఆ రేంజ్ దాకా వెళ్ళి వచ్చింది, బట్ మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ రీచింగ్ ద టార్గెట్ అనమాట అండి. సో అంతవరకు కూడా సో మనకి ప్రైస్ వెళ్ళొచ్చు 2750 దాకా. సో రిలయన్స్లో మూమెంట్ ఉంటే రేపు కూడా సో కొంచెం మనకి సో నిఫ్టీని ఇది హోల్డ్ చేస్తుంది కాబట్టి సో డెఫినెట్గా సో మార్కెట్స్ ఓవరాల్గా పాజిటివ్గా మనకు కనిపించవచ్చు అనమాట అండి, రైట్. అంటే అయితే గ్లోబల్గా ఏదైతే న్యూస్ ఉందో దాని మీద డిపెండ్ అయ్యి చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట అండి మార్కెట్. సో ఎందుకంటే ఇప్పుడు కొంచెం సెంటిమెంట్ అంతా కూడా గ్లోబల్ సినారియో బేస్ చేసుకునే న్యూస్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి సో అది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, రైట్. అయితే విక్స్ నిన్న చాలా రైజ్ అయింది, బట్ ఈరోజు కొంచెం కూల్ అవ్వడం జరిగింది, అగైన్ ఇట్ కేమ్ డౌన్. సో బాగానే కూల్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో అండ్ ఓవరాల్గా మీరు చూస్తే కనుక డాక్స్ యూరోప్ నౌ ట్రేడింగ్ పాజిటివ్ అనమాట అండి, 1%. అండ్ యుఎస్ చూస్తే కనుక మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి, ఫ్లాట్ అనే చెప్పాలి, నథింగ్ మేజర్, రైట్. బట్ యూరోప్ ఈజ్ ట్రేడింగ్ గ్రీన్ అనమాట అండి. సో ఓవరాల్గా రేపు మన మార్కెట్స్ పాజిటివ్గానే ఉండొచ్చు, ఇట్ ఈస్ లైక్లీ అంటిల్ అన్లెస్ ఈరోజు ఓవర్ నైట్ ఏం జరగకపోతే సో రేపు మన మార్కెట్స్ పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్. సో అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ గురించి ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో నిఫ్టీ 1% పెరిగింది కదా, సో నిఫ్టీ ఆటో అండ్ కన్జంప్షన్, రైట్, నిన్న చెప్పడం జరిగింది డిఫెన్స్ యాక్చువల్గా నిన్న ఇట్ వాజ్ అండర్ పర్ఫార్మింగ్, బట్ ఇమీడియట్లీ ఈరోజు నిన్న అండర్ పర్ఫార్మ్ చేసింది, బట్ ఈరోజు అగైన్ కన్జంప్షన్ అనేది అవుట్ పర్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫ్రా అండ్ ఎంఎన్సీ ఇవి ఈ ఇండిసెస్ అవుట్ పర్ఫార్మ్ చేసాయి, రిమైనింగ్ అదర్ ఇండిసెస్ అన్నీ కూడా అండర్ పర్ఫార్మ్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ మీడియా, మెటల్, ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్ని స్టాక్స్ అన్ని ఇండిసెస్ కూడా నిఫ్టీతో పోల్చుకుంటే అండర్ పెర్ఫామ్ చేయడం అనేది జరిగిందనమాట అండి, రైట్. ఓకే అండి. సో ఇది సెక్టర్ సంబంధించి అప్డేట్ అనమాట అండి. సో ఓవరాల్గా మనం మార్కెట్ సెంటిమెంట్ చూసాం కదండి, సో ఓవరాల్గా న్యూస్ బేస్డ్గా ఉంది కొంచెం. సో నిన్నైతే కొంచెం యాక్చువల్గా సో నేను కూడా ప్యానిక్ సెల్లింగ్ వస్తుందేమో, ఒకవేళ రష్యా ఏదైనా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా మార్కెట్లో కంటిన్యూ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉందనమాట అండి, బట్ న్యూస్ అలాంటిది ఏమి రాలేదు. ఓకే, సో ఇట్ ఈస్ ఓకే, వీఆర్ స్టిల్ హోల్డింగ్ అనమాట అండి. సో మార్కెట్స్ ఫైనల్గా హోల్డ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. అయితే ఈరోజు స్టాక్స్ ఏమి లేవన్నమాట అండి, నేను చూసాను ఈరోజు స్టాక్స్ ఏమి ఫిల్టర్ అవ్వలేదు. అయితే ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన కొన్ని స్టాక్స్ గురించి, ఎస్పెషల్లీ ఐ థింక్ ప్రదీప్ అని ఆయన అడగడం జరిగింది, గోవా కార్బన్ గురించి అడిగారు అనమాట అండి. ఓకే, రైట్, గోవా కార్బన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది, మన ప్రీవియస్గా ఐ థింక్ 11వ తారీఖు నేను చెప్పడం జరిగింది, ఎస్టర్ ఇండస్ట్రీస్ అండ్ గోవా కార్బన్ రెండు ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో మీరు చూస్తే కనుక స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్, నథింగ్ టు వర్రీ, స్టాప్ లాస్ కంటే చాలా పైన ఉంది కదా, సో దాని గురించి డిస్కస్ చేసేది ఏముంది, ఎందుకంటే ఎర్నింగ్స్ రెడీగా ఉన్నాయన్నమాట అండి, ఎర్నింగ్స్, రైట్. ఓకే, జస్ట్ మినిట్. సో ఎర్నింగ్స్ మనకి ఉన్నాయన్నమాట అండి. సో ఈరోజు ఎర్నింగ్స్ అనమాట ఎలా వచ్చిందో చూడాలి, రైట్. సో అయితే ఎర్నింగ్స్ బాగానే ఉండొచ్చు ఒకవేళ మార్కెట్ అవర్స్లో వచ్చి ఉంటే, అదర్వైజ్ దీని ఇంపాక్ట్ రేపు కనిపిస్తుంది అనమాట అండి. బట్ లుకింగ్ ఎట్ ద ప్యాటర్న్ చూస్తే కనుక ఇట్స్ ఓకే, ఎందుకంటే సెల్లింగ్ వచ్చినప్పుడు వాల్యూమ్స్లో, బట్ ఓన్లీ చిన్న కన్సర్న్ ఏంటంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉంది, సో అందువల్ల కొంచెం మూమెంట్ స్లోగా ఉండొచ్చు, ఎందుకంటే ప్రైస్ స్టార్టెడ్ మేకింగ్ హయ్యర్ హై, బట్ వేరేజ్ ఆర్ఎస్ఐ షోయింగ్ లోయర్ హై. సో అంటే క్లియర్ డైవర్జెన్స్ అనేది మనకి ఇక్కడ ప్రైస్లో మనకి విట్నెస్ చేసాం అనమాట, అందువల్ల యాక్చువల్లీ కొంచెం సైడ్ వేస్ ఉండి ఇట్ మే టేక్ టైం అనమాట అండి. సో గోవా కార్బన్, ఓకే, సో మీరు అడిగిన దాని గురించి అనమాట అండి ఇది. సో మన యూట్యూబ్ కామెంట్స్లో అడిగారు అనమాట, రైట్. ఓకే, అండ్ నేను ఐ థింక్ 2 days బ్యాక్ నిన్న ఐ థింక్ కొన్ని స్టాక్స్ షేర్ చేయడం జరిగింది కదా, ఎన్టీపీసీ, విఐపి క్లోతింగ్, నహార్ ఇండస్ట్రీస్ అండ్ ఎన్ఎఫ్సిఎల్, రైట్. అండ్ స్పిక్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. స్పిక్ అయితే యాక్చువల్గా ఈరోజు టార్గెట్ రీచ్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో స్పిక్ ఏదైతే నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేశానో అరౌండ్ 91, 92 లెవెల్స్కి, సో ఈరోజు ఆల్మోస్ట్ టార్గెట్కి రీచ్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్, రైట్.
సో ఆల్మోస్ట్ టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి. సమ్వేర్ హియర్ బై చేయడం జరిగిందనమాట అండి. సో సమ్వేర్ హియర్ 70 లెవెల్‌లో నేను షేర్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఇది 90s దాకా అంటే మోర్ దాన్ లైక్ 20% వీ కెన్ ఎక్స్‌పెక్ట్ అనమాట. 20% పైనే వీ కెన్ ఎస్టిమేట్ ద రిటర్న్స్ రావడం అనేది జరిగిందనమాట అండి. రైట్. సో అదేవిధంగా ఐ థింక్ నిన్న మొన్న నేను చెప్పడం జరిగింది నాగార్జున ఫెర్టిలైజర్స్ గురించి. సో సెకండ్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. టెక్నికల్‌గా మనకి ఇండికేషన్ వచ్చింది. ఇట్ గేవ్ ఎ బ్రేక్అవుట్ విత్ గుడ్ వాల్యూమ్స్ అని చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ దట్ స్మిక్ కానివ్వండి, సో ఎన్ఎఫ్సీలు కానివ్వండి, జిఎన్ఎఫ్సీ అంటే ఫెర్టిలైజర్స్ సెక్టర్లో టైల్ విండ్ అనేది ఉందన్నమాట. ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ కూడా సో దే ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ అనమాట అండి. ఈరోజు ఈవెన్ సర్క్యూట్ దాకా కూడా వెళ్ళడం జరిగింది. సో నేను చెప్పడం జరిగిందనమాట మా క్లయింట్స్కి అరౌండ్ 16 లెవెల్లో వాళ్ళు బై చేయడం జరిగింది. నౌ 19 రూపీస్ దాకా ప్రైస్ వెళ్ళడం జరిగింది. దీని ఫస్ట్ టార్గెట్ 20 నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట అండి. సో వాళ్ళు 20 అబవ్ వెళ్తే కనుక సో ఇట్ హ్యాస్ ఈవెన్ హయ్యర్ టార్గెట్స్ అనమాట. ఓకే. సో ఇంకా ప్రైస్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో అందువల్ల నేను అలారం సెటప్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ 20 పైన క్లోజ్ అయితే కనుక సో నెక్స్ట్ టార్గెట్ అరౌండ్ 27, 28 దాకా కూడా స్టాక్ వెళ్ళొచ్చు అనమాట అండి. రైట్. బట్ ఆల్రెడీ ఎవరైనా పొజిషన్ తీసుకుని ఉంటే కనుక ఆల్రెడీ ఇవన్నీ ప్రాఫిట్స్ ఇది తక్కువ చిన్న స్టాక్ కదా, మీరు ఎక్కువ క్వాంటిటీ బై చేసి ఉంటే కనుక 1000 అలా బై చేసి ఉంటే కనుక 2000 ఆల్రెడీ ఇవర్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో యూ కెన్ బుక్ అనమాట అండి ప్రాఫిట్స్ 20 ప్రైస్ రేంజ్లో. రేపు ఒకవేళ రీచ్ అవుతే కనుక ప్రైస్ టార్గెట్ రీచ్ అవునట్టు అవుతుంది అనమాట అండి. రైట్. ఓకే. సో ఇవి కొన్ని స్టాక్స్ అనమాట అండి. సో నేను ఆల్రెడీ మీతో షేర్ చేద్దాం అనుకునే ఆల్రెడీ ఏవైతే మనం డిస్కస్ చేసామో దే ఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ టార్గెట్స్ అనమాట అండి. రైట్. సో అప్పుడప్పుడు కూడా ప్రాఫిట్స్ టర్నింగ్ అనేది సో ప్రాఫిట్స్ ఎప్పుడైతే టార్గెట్ దగ్గర వచ్చినాయో కొన్ని స్టాక్స్ నుంచి మనం బయటకు వచ్చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఎందుకంటే ఏదైనా స్టాప్ లాస్లు అవి మనం హిట్ అయినప్పుడు ఒకవేళ మార్కెట్ సడన్గా రివర్స్ అయిందనుకోండి, ఏవైతే మనం ఆల్రెడీ ప్రాఫిట్స్ బుక్ చేసామో ఆ క్యాపిటల్ ఆ మనీ మనని సేవ్ చేస్తుంది అనమాట అండి. మనం అందువల్ల అప్పుడప్పుడు కూడా ప్రాఫిట్స్ ఇది షార్ట్ టర్మ్ ప్లే అనమాట అండి. ఫండమెంటల్ లాంగ్ టర్మ్గా అద్భుతంగా ఇవి చేంజ్ అవ్వలేదు చాలా కంపెనీస్లో. ఓన్లీ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ కానీ కెమికల్ కానివ్వండి, షుగర్ కానీ కొన్ని ఏంటంటే సెక్టర్ టైల్విండ్స్ వల్ల మాత్రమే ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి అనమాట అండి. రైట్. ఓకే. అందువల్ల మీరు చూస్తే కనుక సో దాన్ని బేస్ చేసుకుని షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. రైట్. ఓకే అండి. సో మోర్ ఓవర్ ఇంకో జనరల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్దాం అనుకున్నాను ఏంటంటే సో మార్కెట్ కొంచెం బాగా పడింది కదా, సో జనరల్గా ప్యానిక్ ఉంటుంది. సో అయితే ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్ అలాంటి ఇన్వెస్ట్ చేస్తున్నారో లాంగ్ టర్మ్ అని చాలామంది అంటారు, కానీ ఒక 10%, 8% మార్కెట్ పడేసరికి లాంగ్ టర్మ్ యాటిట్యూడ్ షేక్ అవుద్ది అనమాట అండి కొంచెం. సో అది అలా ఉండకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండెక్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఇండెక్స్ ఒక 2 ఇయర్స్ 5 ఇయర్స్ టైంలో ఇండెక్స్ విల్ ఆల్వేస్ బీ గివింగ్ బెటర్ రిటర్న్స్. ఇండెక్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో పైకే ఉండడం జరుగుద్ది అనేది మీరు బిలీవ్ చేయాలన్నమాట అండి. ఓకే. సో ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్రెడీ ఐఎంఎఫ్ వాళ్ళ డేటా రిలీజ్ చేయడం జరిగిందనమాట అండి, జీడిపి ఫోర్కాస్ట్ అని చెప్పి. యాక్చువల్గా మొత్తం గ్లోబల్ కంట్రీస్ యొక్క గ్రోత్ అనేది కొంచెం తగ్గించడం జరిగింది ఫోర్కాస్ట్. బట్ చాలా కంట్రీస్ యొక్క లిస్ట్ మీరు చూస్తే కనుక ఇండియా ఈజ్ ద బెస్ట్ జీడిపి గ్రోత్ ఎక్స్పెక్టెడ్ కంట్రీ అనమాట అండి. సో మిగతా కంట్రీస్లో అంత గ్రోత్ పాసిబిలిటీ లేదనమాట అండి. రైట్. అండ్ మీరు న్యూస్లో చూస్తున్నారు కదా, మన స్టేట్ ప్లస్ చుట్టుపక్కల కొన్ని స్టేట్స్ ఓవరాల్ 4-5 స్టేట్స్లో పవర్ షార్టేజ్ ఉంది. వాట్ డస్ ఇట్ మీన్ ఫ్రెండ్స్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ బాగుంది, ఆ ఎకనామిక్ యాక్టివిటీకి సరిపడా పవర్ లేదు అంటే మీరు చూడొచ్చు అనమాట అండి. అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్ అనమాట అండి. అందువల్ల ఏంటంటే నిన్నటి వరకు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో ఆల్వేస్ మార్కెట్స్ విల్ బీ హెడింగ్ టువర్డ్స్ నార్త్, ఆల్వేస్ మార్కెట్లు పైకి వెళ్తాయి. బట్ షార్ట్ టర్మ్లో ఫ్లక్చుయేషన్స్ అనమాట అండి. ఒకవేళ ఇంకా పడితే స్టిల్ యూ మస్ట్ బి రెడీ అనమాట అండి. పడితే మళ్ళీ యాడ్ చేసుకోవడానికి మీ దగ్గర ఫండ్స్ కూడా ఇప్పుడు ఉంచుకుంటూ ఉండాలి. ఓకే. సో అది మర్చిపోద్దు అనమాట అండి. లాంగ్ టర్మ్ ఎవరైతే ఉన్నారో స్టే ఇన్వెస్టెడ్ అండ్ కీప్ ఆన్ యాడింగ్ అట్ ఎవ్రీ ఫాల్ అనమాట. 5%, 10% ఏదైనా పీక్ నుంచి ఫాల్ వచ్చినప్పుడల్లా ఇండెక్స్ ఎస్పెషల్లీ అనమాట ఇండివిజువల్ స్టాక్స్కి నేను లోలో యావరేజ్ చేయమని నేను సజెస్ట్ చేయను అనమాట అండి. పిరమిడింగ్ బెస్ట్ అని చెప్తుంటాను కదా. సో బట్ ఇండెక్స్ పరంగా తీసుకుంటే కనుక ఈటీఎఫ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ యావరేజింగ్ అనమాట అండి. ఎట్ ఈచ్ 5-10% ఫాల్లో మనం డెఫినెట్గా యావరేజ్ చేయొచ్చు. ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ అంటే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.